కేసులో కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు సిట్ ముందు హాజరయ్యారు. సిట్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. మరోవైపు ఓ 10 మంది తప్పు చేసినంత మాత్రాన ఇండస్ట్రీ మొత్తాన్ని తప్పు పట్టొద్దని సినిమా పెద్దలు అంటున్నారు. ఇవాళ నటుడు సుబ్బరాజు సిట్ అధికారుల ముందు విచారణకు రానున్నారు. తొలి రోజు పూరి జగన్నాథ్ను విచారించిన సిట్ ఇవాళ కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును 5.5 గంటల పాటు విచారించింది. విచారణకు సహకరించిన శ్యామ్ కే నాయుడు తనకు ఎలాంటి అలవాట్లు లేవని అధికారులకు వివరించినట్లు సమాచారం. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సిట్ అధికారులు వెల్లడించారు. పూర్తి నిజాలు తెలియకముందే ఓ విషయాన్ని సంచలనం చేయడం మంచిది కాదంటున్నారు ప్రకాష్ రాజ్. దర్శకుడు పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోనుద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. కెల్విన్ ముఠాతో తనకెలాంటి సంబంధం లేదని, అతన్ని ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. పోలీసులంటే తనకెంతో ఇష్టమని, అందుకే పోలీసులపై చాలా పాజిటివ్ సినిమాలు తీశానని చెప్పారు. కెల్విన్ ముఠాతో నాకు పరిచయం లేదని, కెల్విన్ నేను ఎప్పుడు కలలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా, నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా సినిమాలు ఇస్తాను నేను డిపార్ట్మెంట్ గురించి. మరోవైపు డ్రగ్స్ వ్యవహారంపై ఇండస్ట్రీ పెద్దలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సినిమా రంగంలో ఓ 10 మంది తప్పు చేసినంత మాత్రాన అందరినీ తప్పు పట్టొద్దని నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. దాంట్లో నిజాలు ఏమున్నాయి ఏమి లేవనేది మీ మీడియా ద్వారా మేము తెలుసుకోవాలి. మాకైతే డైరెక్ట్ అవి ఏం అర్థం కావు, మాకు తెలియవు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, అది నిజాలా అబద్ధాలా, వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీ అంటే ఒక 10,000 మంది జనాలు ఉండే సినిమా ఇండస్ట్రీ, రైట్? కొంతమంది ఉన్నారంటే 5 10 మంది ఉండుంటారు. ఎంత పర్సెంటేజ్ అది? లేనిది ఎక్కడ లేదు. సినిమా అనేది గ్లామర్ కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి. దాంట్లో 5 10 మంది ఉంటుంది, మొత్తం ఇండస్ట్రీ ఉన్నట్టు కాదు. సిట్ అధికారులు గుచ్చి ప్రశ్నిస్తుండటంతో సినీ నటులు విచారణకు ముందే వణికిపోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ ను షేక్